నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఈ వీడియో మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకి అలానే టీచర్లకి సంబంధించింది. అలా అని చెప్పి మిగతా వాళ్ళు చూడొద్దని కాదు. ఎందుకు అనంటే ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం అలాంటిది. ఏంటి మాస్టర్ వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ అనుకుంటున్నారా? ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. పిల్లలు యాక్టివ్గా ఉంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళు కుదురుగా కూర్చోరండి, వాళ్ళ ముడ్డి ఒక చోట ఆనదు అని అంటూ ఉంటారు. అబ్సల్యూట్లీ వాళ్ళు పిల్లలు, వాళ్ళు యాక్టివ్గా లేకపోతే మనం భయపడాలి, బాధపడాలి. కానీ ఏదైనా సరే లిమిట్లోనే ఉంటే బాగుంటుందని పెద్దవాళ్ళు ఒకప్పుడు ఒక మాట అన్నారు. మేబీ అది ఇక్కడ కూడా వర్తిస్తుందేమో. ఎందుకనంటే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు అని మనం సంబరపడి దాన్ని చెక్ చేయకపోతే కొన్నిసార్లు అది హైపర్ యాక్టివిటీకి దారి తీయచ్చు. లేదు వాళ్ళు హైపర్ యాక్టివ్ అవ్వకపోయినా మేబీ వాళ్ళు ఈ సినారియోతో సఫర్ అవ్వచ్చు. అదే ఈ ADHD. ఇంతకీ ADHDకి అసలు మెడికేషన్ ఉందా? ADHD వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? ADHD యొక్క సినారియో మన భారతదేశంలో ఏ విధంగా ఉంది? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. Let us find out something special which most of the people doesn't know and doesn't even understand, which is ADHD, attention deficit hyperactivity disorder. It is one of the most common neurodevelopmental disorders of childhood. సో ఇక్కడ మీరు ఒక వర్డ్ని జాగ్రత్తగా గమనించాలి, ఎస్పెషల్లీ మీరు ఒక పేరెంట్ అలానే ఒక టీచర్ అయితే. మోస్ట్ కామన్ neurodevelopmental disorders of childhood, which means it's not in the hands of children. ఒకవేళ ఎవరైనా పిల్లలు దాంతో సఫర్ అవుతున్నారో అని మీకు తెలిస్తే వాళ్ళని దగ్గరికి తీసుకొని ప్రేమతో, ఎఫెక్షన్తో ఆ సినారియోని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ద కిడ్. అందుకని ఇట్స్ మోస్ట్ కామన్. సో ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. సో మోస్ట్ ఆఫ్ పీపుల్ దీంతో సఫర్ అవుతారు. బట్ అట్ ద సేమ్ టైం అందరూ సఫర్ అవుతారు కదా అని మనం నెగ్లిజెంట్గా ఉండి దానిని వదిలేయమని కాదు దాని అర్థం. It is usually first diagnosed in childhood and often lasts into adulthood. అంటే దాన్ని ఎప్పుడు మొదటిసారిగా గుర్తించారు అంటే మోస్ట్లీ చిన్నతనంలోనే. కానీ మనుషులు పెద్దవాళ్ళైనా సరే కొన్నిసార్లు ADHDతో వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు. అంటే ADHD వస్తే వాళ్ళ జీవితంలో సక్సెస్ అవ్వలేరా అన్న డౌట్ ఎస్పెషలీ పేరెంట్స్కి వస్తుంది. కంగారు పడాల్సింది ఏమీ లేదు. ADHD ఉండి కూడా పెద్ద పెద్ద పొజిషన్స్ని అధిరోహించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. స్టాక్ బ్రోకర్స్ ఉన్నారు, బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు, ఎన్నో బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. సో మీరు కూడా కంగారు పడాల్సిన అవసరం ఏ విధంగానూ లేదు. ADHD మనం ఇందాక తెలుసుకున్నట్టుగా ఇట్ ఈస్ మోస్ట్ కామన్. సో ఇట్స్ ఫైన్. ద ఓన్లీ థింగ్ ఈస్ దాని ట్రీట్మెంట్ ఏంటని అది కూడా మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. చిల్డ్రన్ విత్ ADHD మే హ్యావ్ ట్రబుల్ పేయింగ్ అటెన్షన్. అందుకే దానికి ADHDలో మీరు ఏడీని గమనిస్తే అటెన్షన్ డెఫిసిట్ అంటారు. ఆ HD అంటే ఏంటి? హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అంటే వాళ్ళు ఒక చోట కుదురుగా కూర్చోరు, వాళ్ళ కాళ్ళు ఒక చోట నిలబడవు, వాళ్ళ ముడ్డి ఒక చోట ఆనదు. దిస్ ఈజ్ వాట్ పేరెంట్స్ సే, దిస్ ఈజ్ వాట్ టీచర్స్ సే. మనం ఎంతసేపు కంప్లైంట్ చేయడానికి ట్రై చేస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. ఎస్పెషల్లీ పిల్లల సినారియోలో మనం అస్సలు చేయకూడదు. బికాస్ వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారని మనకు అస్సలు తెలియదు కాబట్టి. కంట్రోలింగ్ ఇంపల్సివ్ బిహేవియర్స్ మే యాక్ట్ వితౌట్ థింకింగ్ అబౌట్ వాట్ ద రిజల్ట్ విల్ బి. ఎస్పెషల్లీ వాళ్ళకి అటెన్షన్ అంతగా లేదు, దే ఆర్ ఇన్ డెఫిసిట్ అండ్ ఆల్రెడీ హైపర్ యాక్టివ్గా ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు ప్రాపర్గా ఆలోచించలేరు. అండ్ దానివల్ల వాళ్ళు ఎలా అయినా రియాక్ట్ అవ్వచ్చు. చేతులు ఏది ఉంటే అది విసిరేయచ్చు, కొంతమంది చేతులు కొరికేయచ్చు, మేబీ డిఫరెంట్ సినారియోస్. ఎందుకంటే ADHD అందరిలోనూ ఒకటే విధంగా ఉండదు అండ్ ఏజ్ని బట్టి ADHD ఎఫెక్ట్స్ అనేవి కూడా మారుతూ ఉంటాయి. సో ప్లీజ్ డూ రిమెంబర్ దాట్. అలానే బీ ఓవర్లీ యాక్టివ్. ఆబ్వియస్లీ హైపర్ యాక్టివ్ కాబట్టి పిల్లలు ఇన్ జనరల్గా యాక్టివ్గా ఉంటారు. ఒకవేళ యాక్టివ్గా లేకపోతే ఏమిటో అండి అందరి పిల్లలు భలే గంతులు వేస్తారు, మావాడేంటో సైలెంట్గా కూర్చున్నారా అంటారు. ఒకవేళ అదే పిల్లాడు ఎక్కువగా గంతులేస్తున్నాడు అనుకోండి, అందరి పిల్లలు సైలెంట్గా ఉంటారు, మావాడేంటో ఊరికి గంతులేస్తున్నా అంటారు. మనకి ఎంతసేపు లేనిది కావాలి, ఉన్నది వద్దు. ఏదైతేనేం పిల్లలు యాక్టివ్గానే ఉండాలి. యాజ్ మనకు తెలిసినట్టుగానే ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్ ఇన్ దిస్ యూనివర్స్. సో ప్రతిదాన్ని కూడా ఒక కేటగిరీలోకి పుష్ చేయకండి, అందరినీ జనరలైజ్ చేయకండి. బట్ ఏదైతేనేం వాళ్ళు ఒకవేళ ఓవర్ యాక్టివ్ అవుతున్నారంటే మేబీ సినారియో వల్ల అవుతున్నారా, లేదా సిచ్యువేషన్ వల్ల అవుతున్నారా, లేదా ఫ్రీక్వెంట్గా అవుతున్నారా అనేది యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ టీచర్ మనం తెలుసుకోవాలి. మెనీ అడల్ట్స్ రిమైన్ అన్డయాగ్నోస్డ్ అండ్ సిమ్టమ్స్ కెన్ కాజ్ డిఫికల్టీ ఎట్ వర్క్, హోమ్ ఆర్ రిలేషన్షిప్స్. అంటే మనం ఇందాక తెలుసుకున్నాం వాళ్ళ చిన్నతనంలో దీన్ని గుర్తించడం జరుగుతుంది, కానీ పెద్ద అయిన తర్వాత కూడా ఇది వాళ్ళతో క్యారీ అవుతుంది అని. అప్పటి వరకు క్యారీ అవ్వడానికి గల కారణం దీనికి ప్రాపర్ మెడికేషన్ లేదు. అంటే మెడిసిన్సే లేవా అంటే మెడిసిన్స్ ఉన్నాయి, కానీ దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయడానికి లేవు. దట్స్ ద ప్రాబ్లం. బట్ ఈవెన్ దెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాజ్ వీ ఆల్రెడీ గాట్ టు నో ఇట్ క్యారీస్ టు ద అడల్ట్హుడ్. సో ఒకసారి అడల్ట్హుడ్కి వచ్చిన తర్వాత కూడా
చాలామంది దీన్ని స్మార్ట్గా ఎస్కేప్ చేసిన వాళ్ళు ఉన్నారు. స్మార్ట్గా ఎస్కేప్ చేయడం అంటే ఏడిహెచ్డి లేకుండా అంటే కాదు, వాళ్ళకి ఏడిహెచ్డి ఉందన్న సంగతి తెలిసినా కూడా వాళ్ళు చాలా స్మార్ట్గా వాళ్ళ లైఫ్ని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అందుకే మనం ఇందాక చర్చించుకున్నాం, ఏడిహెచ్డి ఉండి కూడా స్టాక్ బ్రోకర్స్ అయిన వాళ్ళు, బ్యాంక్ మేనేజర్స్ అయిన వాళ్ళు, బిజినెస్ ఓనర్స్ అయిన వాళ్ళు ఉన్నారు అని. బికాస్ దే హ్యావ్ మేనేజ్డ్ ఇట్ క్వైట్ ఎఫిషియెంట్లీ అండ్ వెరీ ఎఫెక్టివ్లీ యాజ్ వెల్. సో అదే ఇక్కడ కూడా జరగాలి. ఒకవేళ ఎవరైనా పిల్లలు కానీ ఈవెన్ పెద్దవాళ్ళైనా సరే ఏడిహెచ్డితో సఫర్ అవుతున్నారు అంటే, యాజ్ ఎ కంపానియన్, యాజ్ ఎ పార్ట్నర్, యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్, యాజ్ ఎ రిలేటివ్, యాజ్ సమ్వన్ హూ నో, ఏదో ఒకటి చేసి వాళ్ళని రైట్ డైరెక్షన్లో పెట్టండి. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఏడిహెచ్డి సినారియో ఇన్ ఇండియా. భారతదేశంలో ఏడిహెచ్డికి సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది, లేదు ఏ అంశాలు మనం గమనించదగినవిగా ఉన్నాయో సరే గమనిద్దాం. ద ఏడిహెచ్డి ఎఫెక్ట్స్ 2% to 7% ఆఫ్ చిల్డ్రన్ గ్లోబల్లీ. సో ప్రపంచం మొత్తంలో ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారు, ఉదాహరణకి మనం ఒకళ్ళు 100 మంది అని అంటే 2 నుంచి 7 మంది ఏడిహెచ్డితో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో నియర్ అప్రాక్సిమేట్గా మనం తీసుకున్న 10%, అంటే ప్రతి 100 మందిలో 10 మంది సఫర్ అవుతున్నారు. సో మన దగ్గర తెలుసుకున్నట్టుగా ఇట్స్ మోస్ట్ కామన్. సో ఇట్స్ ఓకే, ఫైన్. ఇన్ ఇండియా మోర్ మేల్ చైల్డ్ వర్ ఫౌండ్ టు హ్యావ్ ఏడిహెచ్డి. సో ఇప్పుడు మనకి ఇంకో విషయం తెలుస్తుంది, మా అబ్బాయి మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడండి, చాలా హైపర్ యాక్టివ్ అండి, అస్సలు కుదురుగా కూర్చోడండి అని మనం కంప్లైంట్ చేస్తుంటాం, వాళ్ళని తిడతాం, కొడతాం, ఏదో చేస్తాం. సొల్యూషన్ తెలుసుకుని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి క్వశ్చన్ వేసి ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడం కాదు యాజ్ అ మెచ్యూర్డ్ అడల్ట్గా మనం చేయాల్సిన పని. సో ఇండియాలో మరీ ముఖ్యంగా ఎక్కువ మంది మగపిల్లలు ఏడిహెచ్డితో సఫర్ అవుతున్నారు. బట్ దట్ డజంట్ మీన్ గర్ల్స్ని వదిలేమని కాదు. ఎవరికి వచ్చినా సరే వాళ్ళని ప్రేమతో ఆప్యాయతో ట్రీట్ చేయాలి అండ్ దానికి సంబంధించి ఒక కన్సర్న్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. 83.3% ఆఫ్ ద పేషెంట్స్ ఇన్ ఇండియా డిస్కంటిన్యూ టేకింగ్ దేర్ మెడిసిన్స్ విత్ ఇన్ ద ఫస్ట్ మంత్. దట్ ఈస్ అ వెరీ బిగ్ ఇష్యూ. ఆల్మోస్ట్ 83%, అంటే 183 మంది ఫస్ట్ మంత్ తర్వాతే మెడికేషన్ ఆపేస్తున్నారు. మనం ఇందాక తెలుసుకున్నాం, దీనికి ప్రాపర్ క్యూర్ లేదు, మెడికేషన్ ఉంది కానీ దాన్ని ఉపయోగించాలి అని. మీరు ఫస్ట్ మంత్కే మెడికేషన్ ఉపయోగించడం మానేస్తే దాని ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది? బికాజ్ ఇట్స్ నాట్ అన్ ఎక్స్టర్నల్ ఇంజురీ, ఇట్స్ అ న్యూరోలాజికల్ థింగ్. అలానే ద ఇండియన్ పేరెంట్స్ సైట్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఫర్ స్టాపింగ్ ద మెడికేషన్. సో 83.3% కిడ్స్ ఎవరైతే ఆపేస్తున్నారో మెడికేషన్ తీసుకోవడం, వాళ్ళు ఎందుకు మెడిసిన్స్ తీసుకోవడం ఆపేస్తున్నారు అని ఆ పేరెంట్స్ని అడిగితే ఆ తల్లిదండ్రులు చెప్పిన కారణాలు ఏంటో ఒకసారి గమనిద్దాం. ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్. మేము మందులు వాడామండి కానీ అవి పనిచేయడం లేదు. మనందరికీ ఫాస్ట్ ఫుడ్ బాగా అలవాటు అయిపోయింది కదా, మనకి ఎంతసేపు రిప్లై వెంటనే వచ్చేయాలి. రిప్లై రాకపోతే మనం వాళ్ళకి కాల్ చేసి మరి నేను నీకు మెసేజ్ పంపించాను, నువ్వు ఇంకా నాకు రిప్లై ఇవ్వలేదు ఏంటి అని అడుగుతారు. అండ్ దట్స్ ద 21st century ఫర్ యూ. సో వాళ్ళు 1 monthలోనే రిజల్ట్ వచ్చేయాలనుకుంటున్నారు. మామూలుగా ఏడిహెచ్డి చైల్డ్హుడ్లోనే కాదు అడల్ట్హుడ్ వరకు ఎక్స్టెండ్ అయ్యే డిజార్డర్ అది. సో ఆ విషయం పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. సైడ్ ఎఫెక్ట్స్, ఆ మందులు వాడినందుకంట సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంట. ఆబ్వియస్లీ మనకు తెలుసు, దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. దీన్ని జోక్ చేయడం మన మెయిన్ మోటివ్ కాదు, దీన్ని సాల్వ్ చేయడం ఈజ్ అవర్ మెయిన్ మోటో, ఇట్స్ అవర్ మెయిన్ మిషన్. సో డాక్టర్స్ని ప్రిస్క్రైబ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీఆర్ ఈటింగ్ ఆర్ ద లైఫ్ స్టైల్ దట్ వీఆర్ హ్యావింగ్, దానికి సంబంధించి మనకు సొల్యూషన్ ఏదో ఒక విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అట్లీస్ట్ మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయకపోతే ఒక షార్ట్ కట్నో లేదా ఒక ఆల్టర్నేటివ్ రూట్నో ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబ్లమ్స్ ఎట్ ద హాస్పిటల్కి సంబంధించి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని. ఫియర్ దట్ ద చైల్డ్ మైట్ బికమ్ ఎడిక్టెడ్, అంటే ఈ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల ఆ మెడిసిన్స్కి ఎడిక్ట్ అయిపోతాడేమో పిల్లవాడు అని భయపడతాం. రిమెంబర్, ఎడిక్ట్ అవుతారా లేదా అనే సంగతి ఒక్క నిమిషం మనం పక్కన పెడితే, ఆ మెడిసిన్స్ వాడుతున్నది వాళ్ళని క్యూర్ చేయడానికి, వాళ్ళు ఏదైతే అంశంతో సఫర్ అవుతున్నారో దాని నుంచి బయటికి తీసుకురావడానికి. అండ్ ఎడిక్టివ్ విషయం అంటారా, అదేమి డ్రగ్ కాదు. అండ్ మోర్ ఓవర్ అట్లీస్ట్ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు పేరెంట్స్ టేక్ కేర్ చేయగలరు. అండ్ వన్స్ దే స్టార్ట్ గ్రోయింగ్ వాళ్ళకి మనం ఈ విషయం చెప్పి, దిస్ ఈజ్ ద సినారియో దట్ యు ఆర్ ఇన్, సో వీఆర్ హెల్పింగ్ రైట్ నో అండ్ వీఆర్ దేర్ ఫర్ యూ, మేము మీకు ఎప్పుడు తోడుంటాము, సో నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు అని తనకి అన్ని చోట్ల, ఇంట్లో ఉంటే పేరెంట్స్ దగ్గర నుంచి, స్కూల్లో ఉంటే టీచర్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్తో ఉంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ వస్తే డెఫినెట్గా వాళ్ళు ఎడిక్ట్ అవ్వరు. మరి దీనికి ట్రీట్మెంట్ ఏమీ లేదా? ఈజ్ దర్ ఎనీ ట్రీట్మెంట్ ఫర్ ఏడిహెచ్డి అంటే, ఇన్ మోస్ట్ కేసెస్ ADHD is best treated with a combination of behavior therapy and medication. అంటే మెడికేషన్ 100% క్యూర్ చెయ్యదు, బట్ అట్ ద సేమ్ టైం ఈవెన్ మెడికేషన్ తీసుకున్నా కూడా బిహేవియర్ థెరపీ కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ లుక్ ఎట్ దిస్ పిక్చర్. అక్కడ మదర్ ఆ పాపతో పాటు డాక్టర్తో మాట్లాడుతుంది. So in that way, we can slowly change, we can slowly modify, we can slowly transform the way they look at things. వాళ్ళు ADHDతో సఫర్ అవుతున్నారు అన్న సంగతి మనం వాళ్ళకి చెప్పినా మేబీ దే వోంట్ బి ఏబుల్ టు టేక్ ఇట్. అండ్ మోర్ ఓవర్
వాళ్ళు ఏదో లైఫ్ స్ట్రగుల్లా కాకుండా ఇట్స్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అని చెప్పి వీ నీడ్ టు మేక్ దెమ్ లెర్న్ టు లివ్ విత్ ఇట్. ఎందుకనంటే దానికి 100% క్యూర్ ఇంకా రాలేదు కాబట్టి. చూసారుగా, ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ప్రతి పేరెంట్, ప్రతి టీచర్, స్కూల్లో చదువుకున్న ప్రతి పిల్లవాడి మీద, ఫీమేల్ అవ్వనివ్వండి, మేల్ అవ్వనివ్వండి, ఎస్పెషల్లీ మేల్స్ అయితే మరీను, వాళ్ళ మీద అందరూ చేసే ఒకే కంప్లైంట్, మా వాడు కుదురుగా ఉండట్లేదండి, మా వాడికి అస్సలు అటెన్షన్ అనేది లేదు, ఒక చోట సరిగ్గా కూర్చోడు, వాడి కాళ్ళు కుదురుగా ఉండవంటారు. అసలు వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారో అనేది మీరు ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించారా? సో నౌ ఈస్ ద టైం, ఇఫ్ నాట్ నెవర్. సో జాగ్రత్తగా ముందు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అది రియల్గానే ADHDయా, లేదు దేవుడి దయ వల్ల ఆ పిల్లవాడు నిజంగానే అంత యాక్టివ్గా ఉన్నాడా అని. వాట్ ఎవర్ బి ది సినారియో, లవ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. సో ట్రీట్ దెమ్ విత్ లవ్, ట్రీట్ దెమ్ విత్ అఫెక్షన్. వాళ్ళకి చెప్పండి అర్థమయ్యేలాగా. ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోలేని వయస్సులో ఉంటే ఆ బాధ్యతని మీరే తీసుకుని ప్రేమతో వాళ్ళ ఆ ప్రాబ్లం ఏంటి అనేది తెలియకుండా బతికేలా చేయండి. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లేస్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.